రైట్. చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఆది కాండము 35వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాం. ఆది కాండము 35వ అధ్యాయము మొదటి వచనము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ నీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, యాకోబయ్య తన తండ్రి గారిని తల్లి గారిని వదిలిపెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల పై చెలుకు తన మేనమామ గారి ఇంటి దగ్గర బతికాడు. ఆయనకు 2 భార్యలు, 2 దాసీలు, 13 మంది సంతానం. తర్వాత అప్పటికో 10 మంది సంతానం ఉన్నట్టు. 20 సంవత్సరాలు అరణ్య జీవితం, అరణ్య బ్రతుకు. 20 సంవత్సరాల అనంతరము దేవుడు యాకోబయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యాకోబు, నీవు లేచి నీ ఇంటి వారితో సహా నీ వారందరితో సహా దేవుని మందిరానికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కోళ్ళ చేయి పట్టుకొని చెప్పు, దేవుని మందిరానికి నీ ఇంటి వారందరితో సహా వెళ్ళు. దేవుని మందిరానికి నీ ఇంటి వారందరితో నడువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళు అని దేవుడే స్వయంగా యాకోబయ్యతో చెప్పాడు. యాకోబయ్య ఏం చేశాడంటే, సరే దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, అక్కడ దేవునికి బలిపీఠం కట్టాలి కదా అని తన ఇంటి వారందరికీ చెప్పాడు. తన కొడుకులు 10 మంది అండి. అప్పటికే 10 మంది పిల్లలు అయ్యారనుకుంటా. ఒక పాప. వాళ్ళని పిలిచి తన భార్యలు 2, తన దాసీలు 2, ఇంకా కొంతమంది పనివారు కూడా ఉండొచ్చేమో, వారిని అందరిని పిలిచి ఆయన ఒక మాట అన్నాడు, మనమందరము దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. మనమందరము దేవుని మందిరానికి వెళ్దాము. మిమ్మును మీరు శుచిపరచుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. యాకోబయ్య
తన ఇంటి వారికి చేస్తున్న ఉపదేశము. ఈ ఉపదేశం యాకోబయ్యకి ఎవరు చేశారు? దేవుడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యాకోబయ్య తన ఇంటి వారితో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వాళ్ళందరూ వెంటనే, అంతమంది పిల్లలు, తన భార్యలు, తన దాసీలు, వాళ్ళందరూ ఏం చేశారంటే వెంటనే వారి దగ్గర ఉన్న అన్య దేవీ దేవతలను తీసి పడేసి, వారి ఒంటి మీద ఉన్నటువంటి ఎలాంటి ఆభరణాలైనా వాటన్నిటిని తీసి వారు చక్కగా స్నానము చేసి వారిని వారు శుద్ధి చేసుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇళ్ళల్లో తండ్రిగా తల్లిగా మీరు మీ పిల్లలకు మనం ఈరోజు దేవుడి మందిరానికి వెళ్ళాలి అంటే కనీసం నీ మాట కేరనుందా? ఇంట్లో కనీసం కేరనుందా? ఆ మాట మా తండ్రి గారు చెప్పిన మాట ఇది, మా తల్లి గారు చెప్పిన మాట ఇది అని కనీసము లక్ష్య పెట్టే స్థాయి ఉందా పిల్లలకు? హల్లెలూయా, హల్లెలూయా. లక్ష్య పెట్టే స్థాయి ఉందా? రేపటి దినం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అని తండ్రిగా నీవు, తల్లిగా నీవు నీ ఇంటిలో ఒక మాట చెబితే నీ పిల్లలకైనా లేదా నీ ఇంటి వారిలో ఉన్నటువంటి అందరికీ, అరే ఇంటి యజమానుడు ఒక మాట చెప్పాడు, మనం వెళ్ళేది దేవుని మందిరానికి అని వారిని వారు శుద్ధి చేసుకొని శుచిపరుచుకొని దేవుని మందిరానికి సిద్ధపడుతున్నారా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యాకోబయ్యతో స్వయంగా దేవుడే చెప్పాడు, దేవుని మందిరానికి మీరు వెళ్ళండి. ఒక ఫంక్షన్కి వెళ్తారు, మీరు ఒక్కరే వెళ్తారా, కుటుంబంతో సహా వెళ్తారా? ఎవరింట్లో అంటే పెళ్ళి అవుతుంది, దగ్గటి వారి ఇంట్లో. దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే ఆ ఫంక్షన్ కాడికి వెళ్తే కాస్త ఆ పూట భోజనం దొరుకుతుందేమో కానీ దేవుని సన్నిధికి వస్తే, ఆయన మందిరానికి వస్తే నీకు ఎన్ని దీవెనలు దొరుకుతాయో తెలుసా? ఒక మాట చదవండి, కీర్తన 84:9 10వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆవరణములో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టము? 1000 దినముల కంటే శ్రేష్టము. ఓ ఫంక్షన్కి వెళ్తే ఆ ఒక్క దినమును ఒక ఫంక్షన్లో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్లో ఉందా? లేదు, లేదు పిల్లలారా. మీకు అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు, వాక్యమే నీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. 1000 దినముల కంటే శ్రేష్టమో. లేదా నీ ఇంటిలోనే నువ్వు చక్కగా కూర్చున్నావు అనుకో, దేవుడి మందిరానికి రాకుండా, లేదా ఏదైనా ఒక పనిలో నువ్వు ఉన్నావు అనుకో, 1000 దినముల కంటే శ్రేష్టము అనే ఆ గొప్ప ఆశీర్వాదము పొందగలుగుతారా? చెప్పాడా యేసయ్య? 1000 దినముల కంటే శ్రేష్టమని దేనికి అప్లై చేశాడు? దేవుని ఆవరణంకు. ఆమేన్. అంతటి మహిమ దేవుని ఆవరణానికి ఉంది. ఆమేన్. నువ్వు వచ్చావా, ఇక్కడ కూర్చున్నావా, దేవుని దృష్టిలో అకౌంట్లో పడుతుంది. 1000 దినముల కంటే శ్రేష్టము నీ జీవితం. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. పక్కోళ్ళ చేయి పట్టుకొని చెప్పు, ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, శ్రేష్టము. ఆమేన్, ఆమేన్. దేవుని ఆవరణానికి అంత మహిమ ఉంటే దేవుని పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఇంకెంత మహిమ ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలరా, ఈ ఆశీర్వాదాలు ఇంటిలో ఉంటే రావు, ఏదో పనిలో ఉంటే రావు, లేదా ఒక ఫంక్షన్లో ఉంటే రావు. దేవుని సన్నిధికి వస్తేనే, ఒక దినమైన సన్నిధిలో గడుపుతూనే ఆ దీవెనలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీ ఇంటి వారితో సహా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, వెళ్ళు. దేవుని పిల్లలారా, ఆ ఇంటి వారందరూ కూడా భయభక్తులు గలవారు గనక వారు వెంటనే వారిని వారు శుచిపరుచుకొని, శుద్ధి చేసుకొని దేవునికి లోబడ్డారు. ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి అంగీకరించారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు సభాముఖంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో మొట్టమొదటి స్టెప్, నీ దీవెనకు, నీ ఆశీర్వాదానికి, దేవుని కనుదృష్టి నీ ఇంటిపై ఉండడానికి మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? నువ్వు నమ్మకంగా నీ ఇంటి వారితో దేవుడి మందిరానికి రావాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు, ఆయన గుమ్మములో నుండి వస్తున్నప్పుడు నీవు కృతజ్ఞత అర్పణలు చేతపట్టుకొని ఆయనను స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన నామమును ఘనపరుస్తూ మందిరంలోకి ఎంటర్ కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని మాట అండి, బైబిల్లో రాసి ఉన్న మాటలు మీకు చెప్తున్నాయి. ఆ విధంగా సంతోషముగా దేవుడి మందిరంలోకి రావాలి. కానీ దిగాలమంటూ నీ సొమ్మెవడు ఎత్తుకపోయినట్టు, నీ కొంపేదో కొల్లేరైనట్టు, వ్యాడిపోయిన మోకంతో అది కాదండి. యెహోవా దయాళుడు, ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తూ రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటుండొచ్చు కొందరు, అయ్యా మా బాధలు నీకేం తెలుసయ్యా, మా శ్రమలు నీకేం తెలుసయ్యా, మా దుఃఖాలు నీకేం తెలుసయ్యా, మా ఇబ్బందులు నీకేం తెలుసయ్యా, మాకున్నటువంటి భయంకరమైన పరిస్థితులు నీకేం అర్థమైతే అయ్యా అంటుండొచ్చు. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎవరు తెస్తున్నారు? యాకోబు పత్రికలో మనం చూస్తే, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలోకి మనం వెళ్తే 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు
తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవనిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. కింద చదురా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలామంది అనుకుంటుండొచ్చు, శ్రమలు, దుఃఖాలు, బాధలు, వేదనలు ఇవన్నీ నీకేం అర్థమవుతాయి నాయన? సంతోషంగా దేవుడి మందిరాన్ని రావాలంటే ఎలా రాగలుగుతాం అనుకుంటుండొచ్చు. అవన్నీ ఎవరు తెచ్చిపెట్టారు నీకు? దేవుడా? దేవుడు అంత అన్యాయస్తుడు కాదండి. నీకు అప్పుల కురిలోకి వెళ్ళేటట్టు చేసేది దేవుడు కాదు. నీకు అనారోగ్యాన్ని అనుగ్రహించేది దేవుడు కాదు. నిన్ను హేళన పాలు చేసేది దేవుడు కాదు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, దేవుడు ఎప్పుడు ఎన్నడూ ఎవరిని శోధింపడు. ఒకవేళ నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, వేదన కలిగినా నేను దేవుని వలన శోధింపబడుతున్నానని అనకూడదంట. ఆమెన్, హల్లెలూయా. మరి ఎలా వస్తున్నాయి ఈ శోధనలు? ఎలా వస్తున్నాయ్యా ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు అంటే కింద ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది, ప్రతి వాడును తనకిష్టమైన దురాశ చేత, ప్రతి వాడును తనకిష్టమైన దురాశ చేత ఈడువబడి మరులు కోల్పబడిన వాడై శోధనకు దొరుకుతున్నాడు. ఈ హృదయం సరిగా లేక శోధనకు దొరుకుతున్నావు. చూస్తే అది కావాలి నీకు. ఏది ఈ అంతరంగం ఆశిస్తే అది నీకు కావాలి. అలా నువ్వు శోధనకు దొరుకుతున్నావు. దేవుడి మీద అన్యాయంగా, అద్రగానంగా అభండం వేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నీ యొక్క స్వకీయమైన దురాశల చేత నువ్వు శోధనకు దొరుకుతున్నావు. ఆ స్వకీయమైన దురాశ నీలో ఉండి దుష్ట శక్తులకు, మాంత్రిక శక్తులకు, అపవాదులకు దొరుకుతున్నావు. కానీ దేవుడు నిన్ను ఎన్నడూ శోధనకు అప్పగించడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చేది ఏంటి నాయన అంటే, ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినములతో సమానం. చప్పట్లు కొట్టి దేవుని మహిమకి. 1000 దినములకు సమానం. ఇలాంటి ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. నిన్ను శోధిస్తే ఆయనకు వచ్చేదేంది? నిన్ను బాధ పెడితే ఆయనకు వచ్చేదేంది? కావాలని పోయి అగ్గిలో కాలేస్తున్నావు నువ్వు. మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ కావాలని అగ్గిలో కాలేస్తున్నావు, కావాలని ఆ బుడదలో కాలేస్తున్నావు. జాగ్రత్త. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకు జాగ్రత్త అంటున్నా అంటే, ఆ స్వకీయమైన దురాశ ఏం చేస్తుందో తెలుసా? గర్భము ధరిస్తుందంట. గర్భం ధరిస్తుంది. ఒక ఆశ తర్వాత ఇంకో ఆశ, ఇంకో ఆశ తర్వాత ఇంకో ఆశ, ఒక చెడు చూపు తర్వాత ఇంకో చూపు, ఇంకో చూపు తర్వాత ఇంకో చూపు, ఇలా రకరకాలుగా ఆ స్వకీయమైన దురాశలు మనసులోకి వచ్చి పేరుకపోయి గుండె నిండా నిండి అవి గర్భము ధరిస్తాయంట.
ఆ పాపాలన్నీ గర్భము ధరించి ఏం గంటదంట? ఏం గంటాయి? గర్భము ధరించి ఏమి గంటుంది? మరణమును. మరణమును కనును. అందుకే చెప్పానుగా, చేతులుగా లేక ఆకులు పట్టొద్దు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటి, దేవుడు నిన్ను శోధించడానికి ఆయన నరుడు కాదు. ఈజ్ అ రియల్ గాడ్. అతడు నిజమైన దేవుడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇష్టం వచ్చిన దాన్ని, దేన్ని పడితే దాన్ని నమ్ముకొని పరుగులు తీయద్దు. అది నీకు ఉరిగా మారే ఛాన్సెస్ ఉంటాయి. నమ్మితే దేవుణ్ణి నమ్ముకోచెల్లెలా. తమ్ముడా, అయ్యా, ఒక ఆయన ధనమును నమ్ముకుంటాడు. 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులాగుటకు ఆపేక్షించువారు, అగో, ధనవంతులాగుటకు కొంతమంది ఆపేక్ష కలిగి ఉంటారు. యమ పరుగులరా నాయన, దుబాయ్ పోతారు, అరబ్ పోతారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. నిన్న రాత్రి స్టార్ట్ అయింది యుద్ధం. అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటట్టుంది అని దేశాలు భయపడుతున్నాయి. మన దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో. నిన్న ఒక్క రాత్రికే కొన్ని లక్షల మంది చనిపోయారు. లక్షల ప్రజలు కుటుంబాలు వదిలిపెట్టి, ఇండ్లు వదిలిపెట్టి, ఆస్తుల ఐశ్వర్యాలు వదిలిపెట్టి పరుగులు తీస్తున్నారు. హల్లెలూయా. మంచి కూర్చోండి, మంచి కూర్చోండి, మంచి కూర్చోండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 4 ముక్కలు దేవుని మాటలు చెవులో వేసుకోండి, మీకే మంచిది. ఆమెన్. దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నాం? ఇజ్రాయేల్ దేశంలో యుద్ధాలు అవుతున్నాయి, భయంకరమైన యుద్ధాలు. అది మన రాత్రి స్టార్ట్ అయింది 9:30-10 గంటలకు. ఎలా బాంబులు మీరు ఫోన్లలో చూడండి. వీలైతే దైవచిత్తం అయితే దేవుడు ఒకలా డబ్బులు ఇస్తే ఒక ప్రొజెక్టర్ కొందామని చూస్తున్నావు 10,000 పెట్టి. అది ఉంటే మీకు అన్ని చూపిద్దు, ఆ ఫోటోలు వీడియోతో సహా చూపించటాన్ని. భయంకరమైన యుద్ధాలు. అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. ఒక్క బాంబు ఇలా పడ్డదండి, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా పోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాశనము పొంచి ఉంది ప్రపంచానికి. మనము ముందు దినాల్లో, మధ్య దినాల్లో లేవు, చివరి దినాలలో ఉన్నాం, చివరి సంవత్సరాలలో ఉన్నాం. హల్లెలూయా. ఆ చివరి సంవత్సరాలలోనే దేవుడు యేసయ్య మధ్యాకాశంలోకి వస్తాడు. చెప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణ. అందుకే సమస్తాన్ని పక్కన పెట్టి యేసయ్య పని కొరకు పురిగొల్పబడ్డది. మధ్యాకాశంలోకి ఆయన వస్తాడు. ఆయన లేఖన అనుకూలంగా బ్రతికిన ప్రతి వ్యక్తుడు, వ్యక్తురాలు అక్కడికి వెళ్తారు. ఆమెన్. మరి బ్రతకని వారు నాయన అంటే విడవబడతారు, లోకములో ఉంటారు. అపవాది శోధనకు దొరుకుతాడు. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. అంటే అంతే క్రీస్తు 3.5 సంవత్సరాలు జర అట్లా ఉంటుంది. ఇంకా 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అంట. ఆ తర్వాత ఇక వాళ్ళందరినీ దేవుడు నోటి ఊపిరితో హతం చేసి ఆ తర్వాత 1000 ఏళ్ళ పాలన. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, అంతం పొంచి ఉంది, జాగ్రత్త. ఈ గందరగోళం, ఈ గలిబిలి టైంలోనే అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. అపవాదుడు కూడా భయంకరంగా దాడి చేస్తాడు విశ్వాసుల పైన. మీ మైండ్ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.
దేవుని భక్తిలో స్థిరంగా ఉంచడు. మీ మైండ్ అంతా చెల్లా చెదురు చేస్తుంటాడు. మీ మనసు అంతా ఈ వేటి వైపు తిప్పుతుంటాడు. దేవుని సన్నిధిలో కాసేపు నిలబడనీయడు, కూర్చొనియడు, వాక్యం విననీయడు, ప్రార్థన చేయనీయడు. ఏకాంత ప్రార్థనకి వెళ్ళి మోకాళ్ళు వేస్తే లేనిపోని ఆలోచనలు తెచ్చి పెడతా ఉంటాడు. రకరకాల రీతిగా వాడి బాణాలు నీ పైన వేస్తూ నిన్ను దేవునికి దూరం చేయాలని వాడి ఆలోచన. అంతగా ప్రయత్నిస్తుంటాడు. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు, వచ్చి రకరకాలుగా ప్రవచనాలు చెప్తుంటారు. నీకు రకరకాల ప్రవచనాలు. ఈ చివరి దినాల్లో వీళ్ళు ఎక్కువ అవుతారు. ప్రవచనాలు చెప్తుంటారు, పేరు పెట్టి పిలుస్తుంటారు, ఇది అది అది అని. వాటి ద్వారా సంఘానికి ఏం ప్రయోజనం లేదు. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏడా రాసి పెట్టలే ఆ ఫ్రూట్స్ పళ్ళు ప్రార్థన చేసి ఇస్తే గర్భాలు తెరవబడతాయి అని. బైబిల్లో లేని దాన్ని ప్రస్తావిస్తున్నారు, ప్రవేశపెడుతున్నారు సంఘంలో. అది తప్పు. దాని ద్వారా దేవుని రాజ్యం ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు ఒక వ్యక్తిని తిప్పేది పక్కన పెట్టి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు, ఆ సంఘాల వైపు తిప్పుకుంటున్నారు. అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు బోధ చాలా డేంజర్గా ఉన్నది. దేవుడే చెప్పాడు, అంత్య దినములలో ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మసలుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకంలో ఎంతకాలం బ్రతారండి? ఏ టైంలో ఎవరు చనిపోతారో ఎవరికి తెలియదు. ఏ టైంలో ఎవరు ఈ లోకాన్ని విడిచి వెళ్తారో తెలియదు. కానీ మనకు శాశ్వతమైనది ఏందో తెలుసా? దేవుని రాజ్యము. ఆమేన్. అక్కడికి వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. యోహాను సువార్త గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త గ్రంథం 14:6. త్వరగా చదవాలి. యోహాను సువార్త గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. చూడండి దేవుని పిల్లరా, ఈ మాటలో దేవుని యొక్క భావన ఏంటి? దేవుని మనసు ఏంటి? మనమందరము పరలోకానికి వెళ్ళాలనే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకమంతా గతించిపోయేదే. మనమందరం పరలోక పట్టణం నిత్యత్వానికి చేరాలని యేసయ్య వాంఛ. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నన్ను వెంబడించండి, మీకు పరలోకం ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు యేసయ్యను వెంబడించేది వదిలిపెట్టి సంఘాలను, సేవకులను, విశ్వాసులను, ధనమును, డబ్బును, అధికారాన్ని, రాజకీయాన్ని, వీటిని వెంబడిస్తున్నారు. యేసు ప్రభుని వెంబడించు వారు చాలా తక్కువైపోయారు. క్రిస్టియనే, ఐఎమ్ ద క్రిస్టియన్, నేను పలానా చర్చికి వెళ్తా. కానీ రాజకీయంలోకి వెళ్ళిపోయి జెండాలు పట్టుకొని ప్రచారాలు. దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి దేవుని సువార్త ప్రకటించాలి. క్రీస్తు శిలువ జెండా పట్టుకొని క్రీస్తు సువార్త ప్రకటించాలి. కానీ అలా కాదు, వేరే రాజకీయ నాయకుల యొక్క జెండా పట్టుకొని ప్రచారాలు ఎక్కువ. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అంత సమంజసమైన విషయం కాదండి. మనము పరలోక రాజ్య పౌరులం. దేవుని బీజం నీలో ఎక్కడనో దగ్గర ఉన్నది. ఆమేన్. నువ్వు సాధారణమైన వ్యక్తుడో కాదు. నిన్ను దేవుడు చూశాడు, కోరాడు. అందుకే వచ్చి మందిరంలో కూర్చొని ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని పిల్లరా, దేవుని రాజ్య వారసులం మనం. కనుక ఆయన మందిరాన్ని ఖచ్చితంగా ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం మనం రావాలి, వచ్చి ఆయన వాక్యం వినాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయనను గణపరచాలి, కృతజ్ఞతార్పణలు ఆయనకి ఇచ్చేయాలి. ఇదంతా బైబిల్ వాక్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాలు చెప్పాం కదా, ఈ టైంలో ఎవరు వస్తారంట? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. దేవుని పిల్లలరా, మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ అద్భుతాలు చేస్తాం, ఇవన్నీ చేస్తామని అంటున్నారు కదా కొంతమంది. దేవునికి స్తోత్రం. చచ్చినోని తీసుకుపోయి ఆడేస్తే లేపుతారేమో చూడండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. లేదా ఒక గుడ్డోని తీసుకెళ్ళి అని కన్నులు తెరవమనండి. అట్లా ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఇక్కడ చేయలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నొక వీడియో చూస్తున్నాను నేను. ఒకటి వీడియో చూస్తుంటే ఓ పాస్టర్ గారు దెయ్యాలను పిలిచాడు. దెయ్యాలు రండి అంటే ఆ గిలగిలగిల కొట్టుకుంటూరుకు వస్తున్నాయి ఆ మనుషులు. ఈ దెయ్యాలు కూడా ఓ ఎమ్మెల్యేని, ఎంపీని పట్టవు, సాధారణమైన మనోళ్ళనే పడతాయి ఎక్కువ. వాళ్ళని పడితే బాగుండు, దేశం అంతా అల్లదే. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఎన్నడూ పట్టవు ఆ దెయ్యాలు, మనకే పడతాయి. బీదోళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, చాలా చర్చిలు దెయ్యాలు పట్టే చర్చిలు, రోజు దెయ్యాలు ఎలా కొట్టే అవుతుంది వాళ్ళ పనిగా. దేవుని స్తోత్రం. పరలోకానికి ప్రిపేర్ చేసేది ఉండదు ఇక వాళ్ళ పని. ఆ దెయ్యాలు రావాలి, ఎలా కొట్టాలి. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు పిలిస్తే కొంతమంది వాలంటీర్స్ ఉంటారుగా, ఎక్కడెక్కడ ఊగుతున్నారో వాళ్ళని తీసుకురాడంటే తీసుకొచ్చారు. తీసుకొచ్చి స్టేజ్ మీద పడేసేసరికి వాళ్ళందరూ ఇట్లా పడిపోయారు. ఒకటి ఇట్లా ఇట్లా బొరుతున్నారు. వాళ్ళ మీద బెడ్షీట్లు ఉంటాయి, టవల్ లాంటి బెడ్షీట్లు తెచ్చి కప్పారు. ఎందుకంటే స్త్రీలు కాబట్టి బట్టలు వెనక ముందు జారుతాయని వాళ్ళ మీద కప్పారు. మంచిది. కానీ అంతెల్లమే అక్కడ ఒక చిన్న గొడవ అయింది. ఆ పాస్టర్ గారి పైన వేరే వాళ్ళు వచ్చి కొద్దిగా గొడవ చేశారు. ఏదో గొడవ, స్టేజ్ కిందనే ఉన్నారంట వాళ్ళు. స్టేజ్ కిందనే ఉండి చిన్న గొడవ ఒకటి నేను చూశానండి, అది లైవ్లో చూసి చిన్న గొడవ ఒకటి చేశారు. చేసేసరికి ఈ దెయ్యాలు బట్టి కొట్టుకొని ఈ బెడ్షీట్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ చిన్న గొడవ అయితే ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు అంత ఈజీగా అయ్యే పనేనది? చాలా తప్పండి. ఎందుకంటే బతకడానికి మస్తు మార్గాలు ఉంటాయి, కానీ దేవుని సేవను అడ్డు పెట్టుకొని బతికే వాళ్ళు కొందరు తయారయ్యారు. వాళ్ళు పెద్దోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. చాలా జాగ్రత్త. దేవుడు నీ కొరకు పరలోకాన్ని దాచాడు, దానిని సంపాదించుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేశాక రేపు స్వస్థత, ఎల్లుండి స్వస్థత, 10 రోజులకు స్వస్థత జరిగినట్లేదు. ఆన్ ద స్పాట్. గుడ్డోడు యేసయ్య దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభు చూసి ప్రార్థన చేశాడు, వెంటనే కళ్ళు వచ్చాయి. దేవునికి మహిమ. కుంటోడు, మొత్తం నడవనోడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసయ్య ప్రార్థన చేశాడు, వెంటనే లేచి నడవడం స్టార్ట్ చేశాడు. వెంటనే ఇవన్నీ. లాజరు చనిపోయి సమాధిలో బొందలో 4 రోజులు ఉన్నాడు. యేసు ప్రభు సమాధి కాడికి వెళ్ళాడు. అయ్యా లాజరు గారు బయటికి రా అన్నాడు. వెంటనే లేచి బయటకు వచ్చాడు. అద్భుతం జరిగితే ఇలా ఉంటుంది బైబిల్ ప్రకారము. దేవుని స్తోత్రం. సగం సగం స్వస్థత యేసయ్యకు సంబంధించింది కాదు. ఆమేన్. హల్లెలూయా. అమ్మ అని అన్న మాటలు రాలే. మన ఒక వ్యక్తుడు అంటున్నాడు, ప్రార్థన చేశాడు, మూగాయన ప్రార్థన చేసి అమ్మ అను అంటే ఆయన అమ్మ ఇగో మాట్లాడు చెప్పలు కొట్టండి. ఈ సైతాన్లు ఎక్కడ తయారు అని ఆ పాస్టర్ గారు అమ్మ ఈ అన్నీ యేసయ్య అనేవాళ్ళు కావండి. యేసు ప్రభు మూగవానితో ఒక్కసారి మాట్లాడంటే ఆ మూగవాడు మాట్లాడాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆయన శిష్యులు అపోస్తులు కూడా అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, ఓ కుంచోడు శృంగార దేవాలయం దగ్గర పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోయిన వాని దగ్గరికి వాళ్ళు వెళ్తుంటే వాడు చూసి అడుక్కుంటున్నాడు, నాయనా ధర్మం చేయి నాయనా అని అడిగితే, అప్పుడు సీమోను పేతురు యోహానయ్య గారు ఇద్దరు చూసి, మా దగ్గర వెండి బంగారాలు లేవు నాయనా, మా దగ్గర నజరేయుడైన యేసు ఉన్నాడు. ఆమెన్. కనుక ఆ నజరేయుడైన యేసు నామమున లేచి నిలబడి నడువు అన్నాడు. ఆ పూర్తిగా కాళ్ళు పడిపోయినోడు లేచి నడిచి గెంతులు వేసినట్టుంది. వెంటనే స్వస్థత. కానీ ఇప్పుడున్నోళ్ళు, దేవునికి మహిమ, అమ్మ అను, నాన్నను, అను, ఏ అను, అంతే ఇన్ని మాటలు వచ్చినాయి. పోండి, దేవుడిస్తా. కుంటోడాడు ఇట్లా నడుచుకుంటూ పోతాడు. ఆడు గెంతులేడు, ఎగిరి ఏం చేయడు. వాడికి పోయి ఆడు నడిచేదే గట్ట నడుస్తాడు. వాడికి ప్రార్థన చేస్తారు, నడుగురా అంటే ఆడు కుర్చీలకి వెళ్ళేసి ఇట్టు అగో నడుస్తుండే ఇంతవరకు అయినా చప్పట్లు కొట్టండి అంటారు. దేవునికి మహిమ. ఇదంతా దేవుడు సగం సగం స్వస్థత చెయ్యడు. ఆమెన్. సగం సగం స్వస్థత ఎప్పుడు చేయడు. చేస్తే సంపూర్ణంగా స్వస్థత చేస్తాడు యేసయ్య. ఆమెన్. ఇంకో అద్భుతం చెప్పమంటారా? మీరే దేవుడి పైన విశ్వాసం ఉంచి, మీరు దేవునికి దగ్గరై, మీరు హిజ్కియా వలె ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆమెన్. మీ రోగాన్నైనా, మీ వ్యాధినైనా, మీ శాప దోషాలనైనా ఆయన తీసేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పరన్న జీవి పైన ఆధారపడే బతుకులు మనకొద్దు. యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన ప్రారంభించు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఇటుక బట్టీల దగ్గర అక్కడ జగిత్యాల నుండి పని చేసుకునికి వచ్చారు. అందులో ఒక పెద్ద ఆయన ఆ గుండె కాడ నొప్పి వచ్చింది. ఆయనకు మంట, భయంకరమైన మంట. తట్టుకోలేక నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి గుండె స్కాన్ చేస్తే, ఆ గుండె స్కాన్లో ఏమొచ్చిందంటే ఆ గుండె రంధ్రం పడ్డది, ఓల్ పడ్డదని చెప్పారంట. ఆ గుండె రంధ్రం పడ్డది, అందుకే మంట, నీకు ఆపరేషన్ కావాలన్నారంట. ఆపరేషన్ అంటే మామూలుగా స్టెంట్ వేయడం కాదు, బైపాస్ సర్జరీ. ఇంచెల్లి ఇక్కడ వరకు కొయ్యాలి, ఈ కాళ్ళు కొయ్యాలి, ఈ చేతులు కొయ్యాలి, పెద్ద ఆపరేషన్. ఆ ఆపరేషన్ చేయాలి అన్నారంట. పాపం ఇటుక బట్టీల దగ్గర పని చేసుకునేవాడండి. ఆడపిల్లలు కల్లోడు. పని చేసుకుంటేనే కడుపుకు భోజనం. దేవుని పిల్లలరా చాలా బాధపడ్డాడు. మందిరంలోకి వచ్చి ఏడ్చాడు, అవస్థపడ్డాడు. రోజు రాత్రంతా నిద్ర ఉండదంట. ఆ మంటకు నిద్ర ఉండదు. అంత భయంకరమైన మంట, నొప్పి. కొన్ని ట్యాబ్లెట్ ఇచ్చారంట, వాళ్ళు వేసుకుంటూ ఉన్నాడంట. కానీ ఒకరోజు వాక్యం విన్న తర్వాత ఆయనకు విశ్వాసం దేవుడి పైన పెరిగిందండి. విశ్వాసం దేవుడి పైన కలిగి రాత్రి మోకాలేసి ఆ గుడిసెలో, ఆ డేర ఉంది చిన్నది, ఆ డేరలో ఏడుస్తున్నాడంట. యేసయ్యా, ఆడపిల్లలు గల్లు ఉన్నాయా, నాపై దయచూపు నాయన, నన్ను కనికరించు నాయన, నాయనా కృప చూపు నాయన అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడంట. ఒకరోజు చేశాడు, 2 రోజులు చేశాడు, 3వ రోజు కూడా అలాగే రాత్రంతా నిద్ర లేకుండా ప్రార్థన చేస్తుంటే, ఇక నువ్వు తప్ప నాకెవరు లేరు, నన్ను బ్రతికిస్తే బ్రతికి, చంపితే చంపు నాయన అని ఏడిచి, ఆ నొప్పి లేస్తుంటే, మంటలు వేస్తుంటే అలా పడిపోయాడంట. ఇలా పడిపోయాడంట. భార్య పిల్లలను వాళ్ళని లేపితే వాళ్ళు బాధపడతారేమో అని రాత్రికి 2-2:30 టైంలో అలా పడిపోతే, అప్పుడు ఆ గుడిసె దగ్గరికి ఒక వెలుగు వచ్చిందంట. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆ గుడిసె ఎదుట నిలబడ్డదంట. ఆ వెలుగులో నుండి ఒక చెయ్యి, గాయంతో నిండి ఉన్న ఒక చెయ్యి, ఆ చేతిలో నుండి ఒక వేలు మాత్రం ఆయన దగ్గరికి వస్తుందంట. ఆ వేలు వచ్చి కరెక్ట్గా ఈ గుండె ఎక్కడైతే రంధ్రం పడదో అక్కడ తగిలి
మరల వెనకకెళ్ళింది. అప్పుడే నొప్పి తగ్గిపోయింది, మంట తగ్గింది. మరలా తెల్లారి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయిస్తే గుండెకు రంధ్రము లేదు. ఆమెన్. అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యమైనది. దేవుడు చేయగలడండి, అసాధ్యమైనది ఏది కూడా ఆయనకు లేదు. ఆయన చేయగలడు. నువ్వే దేవుని పైన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే నీ దగ్గరకు దేవుడు వస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కానీ నువ్వు అలా ఎందుకు చేస్తావు? నువ్వు ఇంకొకరి మీద ఆధారపడాలి. వాళ్ళు ప్రార్థన చేస్తేనే నాకు బాగవుతుంది, ఆయన ప్రార్థన చేస్తే నాకు బాగవుతుంది, ఆమె ప్రార్థన చేస్తే నాకు బాగవుతుంది. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? దేవుణ్ణి కాదు. ఎవరిని? మనుష్యులను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గుణాలు మీలో ఉండొద్దు, ఇలాంటి అవిశ్వాసం మీలో ఉండొద్దు. ఆమెన్. పక్కలో చేయబట్టుకో. అవిశ్వాసం నీలో, మోకాలు చూడండి, అవిశ్వాసం నీలో ఉండొద్దు, అవిశ్వాసం నీలో ఉండొద్దు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వాస వీరులుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. మరొక సంగతి మీ మధ్యకు తీసుకొస్తాను, ప్రభు ప్రేరేపిస్తున్నాడు కనుక. దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ అద్భుతాలు ఇవన్నీ చేయబడుతున్నాయి. వాటిని చూసి కొంతమంది పరుగులు తీస్తున్నారు. అందులో యూట్యూబ్లో చూసి కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే దేవుణ్ణి నమ్మిన వారు చేస్తున్నారు, అంటే దైవోజ్ఞులు అనబడుతున్న వారు. ఇంకా కొంతమంది బాబాలు అనబడుతున్న వారు చేస్తున్నారు అద్భుతాలు. ఇంకొంతమంది పీఠాధిపతులు కూడా అలాంటి అద్భుతాలు చేస్తున్నారు. మీకు అది లేదు కనుక మీకు చూపించట్లే. లేదంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు చూపించేవాడిని వీడియోస్ అన్ని. వాళ్ళు పిలిస్తే దెయ్యాలు వస్తున్నాయి, వీళ్ళు పిలిస్తే దెయ్యాలు వస్తున్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతున్నాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతున్నాయి. దేవునికి మహిమ. సరే, దేవుని పిల్లలారా, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే అయ్యగారికి దేవుడు ఒక కర్ర ఇచ్చాడు. కర్ర ఇచ్చి, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, ఈ కర్రను ఫరో రాజుగారి ఎదుట పడి అది పాము అవుతుంది, దాని తోక పట్టుకో, మరలా కర్ర అవుతుంది. ఇలాగా కొన్ని అద్భుతాలు దేవుడు నేర్పి పంపించాడు. మోషే గారు ఫరో రాజుగారి ఎదుటకి వెళ్ళిపోయి ఆ కర్ర తీసి పడేశాడు. అహరోన్ అయ్య గారి చేతికి కూడా ఒక కర్ర, ఆ కర్ర పడేస్తే కూడా పాము అవుతుంది. ఇది నిర్గమకాండం 7వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆ కర్ర పామాయను, దాని తోక పట్టుకుంటే మరలా కర్ర అయ్యను. ఇదే అద్భుతం మరలా ఎవరు చేయగలిగారు? నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండం 7:11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిచి, ఐగుప్తు శకునగాళ్ళను పిలిచి తగు మంత్రముల చేత వాళ్ళు కూడా కర్రను పాముగా చేశారు. ఇక ఏం లాభం అండి? మోషే గారి కర్ర పామైంది, కొంతమంది మంత్రం చేసే వాళ్ళ కర్రలు కూడా ఏమయ్యాయి? పామైంది. దేవుని పిల్లలారా, నిర్గమకాండం 7:20, నిర్గమకాండం 7వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదవాలి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను తన సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మారెను. మోషే గారు అహరోనయ్య గారు ఇద్దరు వారి కర్రలు తీసి ఆ కర్రను తీసుకొని ఏటి నీళ్ళ మీద కొట్టగా ఏట్లో నీళ్లు, నదుల్లో నీళ్లు, ఊటల్లో నీళ్ళన్నీ ఏమైనాయి? రక్తమయంగా మారాయి. మరి ఇదే అద్భుతం మంత్రికులు చేశారా? వాళ్ళు చేశారు. చదువు 22. ఐగుప్తు శకునగాన్లు కూడా తమ మంత్రముల వలన అట్లు చేసిరి. హల్లెలూయా,
హల్లెలూయా. వాళ్ళు కూడా నీళ్ళను ఏం చేశారు? రక్తముగా మార్చారు. ఎవరు వీళ్ళు? మాంత్రికులు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 5-6 వచనాలు. మోషేతో ఇట్లా నేను, మీరు అహరోను చూచి మీ కర్ర పట్టుకొని ఆ దేవుని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను మీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను చేయుడి. అలాగే వీళ్ళు చేశారు. మరి ఇదే పని మాంత్రికులు చేశారా? చేశారు. 8వ అధ్యాయము 7వ వచనం చదువురా. ఆగో శకునగాండ్లు, మాంత్రికులు, ఆగో వారి మంత్రాల వల్ల అలాగా చేసిరి. వాళ్ళు కూడా కప్పలను రప్పజేశారు. మరి ఈ అద్భుతాలు చేసేటోళ్ళు వీళ్ళు ఏందండి? ఇక వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉంది? వీళ్ళు చేసింది మాంత్రికులు కూడా చేస్తున్నారు. ఇంకా మ్యాజిక్ చేసే వాళ్ళకి మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతాడు. మన మ్యాజిక్ నేను చూస్తే, ఆ మ్యాజిక్ చేసేటోళ్ళు ఆయన ఏదో టవాల ఇట్లా కప్పుకున్నాడు, అది తీసేసాడు, ఈ తల లేదు ఆయనకు. నాకు ఆశ్చర్యం వేసింది. తల లేదు, ఎక్కడ పోయిందిరా నాయన? మ్యాజిక్ చేసే వాళ్ళు ఆశ్చర్యం నాకైతే. వాళ్ళు దస్తీ ఇలా 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 అంటారు, ఇట్లేస్తారు, ఒక అమ్మాయిని తీస్తారు, ఆమె లేచి డ్యాన్స్ చేస్తుంటుంది. ఇంత అద్భుతాలు చేస్తారా అండి ఎవరన్నా? మ్యాజిక్లో అవి ఉంటాయి. మ్యాజిక్లో వాళ్ళు కర్చీఫ్ ఇట్లా తీస్తారు, ఇలా ముడత పెడతారు, ఇట్లా వేస్తారు, ఇట్లా తీస్తారు, ఇళ్ళ కిలో పౌడర్ అని తీస్తారు. తెలుసా? అవన్నీ మీకు దేవుని దయ వల్ల ప్రొజెక్టర్ ఇస్తే మీకు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత అద్భుతాలు చేస్తారు. కనుక యేసుక్రీస్తు ఈ అద్భుతాల గురించి ఎక్కడా ఎన్నడూ బోధించలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సంఘము చివరి దినాల్లో ఉంది కనుక సాతాను ప్లాన్ చేసి ఏం చేస్తుందో తెలుసా? సంఘస్థులందరినీ అద్భుతాల వైపు, ఆశ్చర్యక్రియల వైపు, ఈ టచ్ అంటే గిచ్ అంటే పడిపోయే వైపు, ఇటువైపు తిప్పిస్తున్నది. అడిగిపోతే నా పేరు వస్తుందేమో. ఒకడి పేరు వచ్చింది, మన పేరు వచ్చింది, పోయి వచ్చి డ్యాన్స్ చేసాడు, అన్నా నా పేరు వచ్చిందన్న, నా పేరు వచ్చిందన్నా, దేవుడు నా పేరు పెట్టి పిలిచాడన్నా. దేవుని సరే సంతోషం తీరా అని నేను అన్నాను. ఇక సాయంత్రం వాడు సైకిల్ మీద పోతున్నాడు. ఆ సైకిల్ ఎట్లా పోతుంది అనుకుంటున్నావు? ఎదురుగా బండి వస్తుంటే వాడు భయపడుతున్నాడు. నేను ఎదురుగా వచ్చాను, నన్ను చూసి అన్నా ప్రైజ్ లాడన్నా అన్నాడు. ప్రైజ్ లాడన్నా. ఏంట్రా ఇట్లయినావు? నిన్ననే పేరు వచ్చింది, ఇవాళ ఇట్లయినావు ఏంటి అన్నా? అన్నా సంతోషం అన్నా, తట్టుకోలేదన్నా. సంతోషం తట్టుకోలేక ఏమేసిండంట? ఆఫ్ వేసిండు. ఏమేసిండు? ఆఫ్ వేసిండు. ఏసీగా సంతోషం తట్టుకోలేకపోతాడు. ఆ ఇంటికి పోగానే వాళ్ళ భార్య, ఇలా మా ఓడు రాలేదని చూసింది. ఇంటికి పోయింది. ఇంటికి పోయాక ఎక్కడ పోయిండ్రో మా ఓడు అనుకుంటే, ఇంటికాడ మంచిగా పడుకుడు, కాలు బారుగా జాపుకొని మంచిగా నిద్రపోయాడు. రే లే, పనికి మాలినాడు, మందిరానికి రాలే, కాళ్ళు బారుగా జాపుకొని నిద్రపోయావు, లే. ఏమా నోరు బాగలేస్తుంది, నిన్న పేరు వచ్చింది నాది. నిన్నేమొచ్చింది? పేరు వచ్చింది దేవుని. ఇక చూడిగా అందుకే సంతోషం తట్టుకోలేక కాస్త జరిగిపోయిందిలే, ఇక ఏం చెప్తాం అని అన్నారు. ఓరి నువ్వు బాప్తీసం తీసుకున్నోడిరా, నువ్వు బాప్తీసం తీసుకున్నోడివి, పేరు వచ్చిందని తాగుతావా? పనికి మాలినోడా, దేవుడు పిలిచింది ఇందుకా నిన్ను, పేరు పెట్టి పిలిచింది అని వాళ్ళిద్దరికీ తర్జన భర్జన అయింది. నన్ను ఇట్లా అంటావా, పనికి మాలినోడా అన్నదంట. ఇంకేమేమో మాటలు తర్వాత మేము మాట్లాడాం. దేవుని స్తోత్రం. ఏమైంది తెలుసా? ఆ కోపతాపాల మీద ఇక వాడు కోపడ్డాడు, ఆమె కోపడ్డది, ఈయన కోపడ్డాడు, వాళ్ళు కోపడ్డారు. ఇద్దరు ఒకరొకరు ఎంటికలు పట్టుకున్నారు. వీని పండ్లల్లో ఏమిరికింది? ఆమె చెవు పడ్డది. ఈయన పండ్లల్లో ఆమె చెవు పడ్డది. ఆమె ఎంత
ఎంత వడాయించిన దాన్ని పట్టిండి అంటికి వదలలేదండి. ఆ చెవుని బట్టి నమిలి ఉండి ఇట్లా నమిలిగా పట్టిండు గట్టిగా. అంటే ఆమె చెవు రంధ్రాలు పడ్డాయి పాపం. చివరికి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఆ నోట్ల ఆ పట్టుకర లాంటి అది పెట్టి వీడి పేరు వచ్చిందంట. దేవుని స్తోత్ర. దేవుని పిల్లరా, మీకు నేను చెప్పేది ఏంటంటే బైబిల్లో ఎక్కడ లేదు అది. దేవునికి మహిమ. దేవునికి అందరం ఇష్టమే. అందరి కొరకు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టిండు. అందరి కొరకు రక్తం కార్చాడు. మనందరూ పరలోకానికి వెళ్ళాలని దేవుని వాంఛ. ఇప్పుడు ఈ మొక్క పేరు పెట్టి పిలిస్తే ఈమె దేవునికి శత్రువా? ఆ మొక్క పేరు పెట్టి పిలిస్తే ఆమె దేవునికి శత్రువా? తప్పు కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పిలిస్తే అందరి పేరు పెట్టి పిలుస్తాడు. యేసయ్య ప్రార్థన చేస్తే అందరికీ చేస్తాడు. యేసయ్య స్వస్థపరిస్తే అందరినీ స్వస్థపరుస్తాడు. యేసయ్య అందరికీ దేవుని రాజ్యం ఇచ్చిండు. ఆమేన్. ఆయన దగ్గర పక్షపాతం లేదు. వాటికి మీరు లొంగిపోయి లోబడిపోయి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని నిర్లక్ష్యం చేసి, ప్రార్థన నిర్లక్ష్యం చేసి దాని మీదనే మీ గురి గమ్యం లక్ష్యం ఉంచారా, మీరు పరలోకానికి వెళ్ళరు. దేవునికి మహిమ. హల్లెలూయా. అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, మందు తాగుతాడు అని పేరు వచ్చిందంట. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక ఆమె ఉంటుంది జలాల్పురం దగ్గరలో, భయంకరమైన పాపిష్ఠురాలు ఒక ఆమె పేరు వచ్చిందంట. ఆమె వచ్చి ముడిచిపోతుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఇది? కొద్దిగా గందరగోళం ఉంది. సంఘాన్ని ఆగమాగం చేస్తున్నవి అవి కాదు. యేసయ్య బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 6:33 మత్తయి సువార్త 6:33 ₹1,00,00,000 మాట చెప్పిండు దేవుడు. జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 6:33 ఇంకా దొరకలేదా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. మరి యేసయ్య మాట తీసేద్దామా? ఆయన రాజ్యమును వెతుకుడని దేవుడు చెప్పాడు. అప్పుడు నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని వెతకవు, నీకు అన్ని కావాలంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవంతా కొద్ది కన్ఫ్యూజ్. ఇక చూశారుగా ఇప్పటిదాకా, దైవజనులు ఆ కార్యాలు చేశారు, మాంత్రికులు కూడా ఆ కార్యాలు చేశారు. మరేంటయ్యా యేసు ప్రభుని నమ్ముకుంటే లాభం ఏంటంటే, యేసయ్యను నమ్మితే నీ శాప పాప దోషాలకు విరుగుడు. ఆమేన్. ఆయన చూపించింది ఒకటే, పరలోక రాజ్యానికి చేరండి అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన రాజ్యానికి చేరాలి. పరలోకమే మన నిత్య గమ్యము. ఆమేన్. భూమి మీద బ్రతుకు దినములన్నిటి ఆయన స్నేహం మనతో ఉంటుంది, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మంచిగానే బ్రతుకుతాం. దేవుని స్తోత్ర. మనం నీతిగా నిజాయితీగా యథార్థంగా ముందుకెళ్తున్నామంటే దేవుడు మనతో ఉంటాడు. అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, చెడ్డ మాటలు, కామపు చూపులు, కామపు కోరికలు, ఇంకా భయంకరమైన సినిమాలు, ఇంకా ఏమేమో ఉంటాయి, అన్యాయాలు, అక్రమాలు, ఇవి చేస్తే యేసు ప్రభు నీతో ఉండడు. లేదు ఇవన్నీ చేసినవా, దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని వదిలేయి, వాటి జోలికి వెళ్ళకు, అప్పుడు దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక మళ్ళా వాటి జోలికి వెళ్ళొద్దు. కానీ అవన్నీ చేస్తూ కూడా, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ కూడా, దేవుడు నాకు మేలు చేయలే, దేవుడు నాకు మేలు చేయలే, దేవుడు నన్ను ఆదుకుంటలేడంటే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నట్లు లెక్క, దేవుడి మీద నేరం మోపుతున్నట్లు లెక్క. అవన్నీ వదిలేయి, నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. అప్పుడు దేవుడు నీకు మేలు చేయకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి అడుగు. దేవునికి మహిమ. హల్లెలూయా. నాకెందుకు చేస్తలేవయ్యా? హిజ్కియా అడిగాడు, నేను నీకు ఎక్కడైనా విరుద్ధం చేసినా చూడు నాయనా, నీ పనే చేసి కదా, నీ రాజ్య స్థాపన కొరకే నేను ప్రయాణిస్తి కదా, నీ మందిరాలేగా అయ్యా కట్టుచూ వచ్చింది అని హిజ్కియా దేవుణ్ణి ఖచ్చితంగా కళాఖండిగా అడిగాడు. అప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి
ఆ గాయాన్ని మానిపాడు. ఆమెన్. నీలో నీతి ఉంటే, నిజాయితీ ఉంటే దేవుణ్ణి నువ్వు అడుగుతావు. ఆమెన్. హల్లెలూయా. నీలో అన్ని మోసాలు పెట్టుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రాన నాకు జరగాలి జరగాలి జరగాలంటే దేవునిస్తుంది. ఇప్పుడు చూశారుగా, సొంత భార్య అండి వానికి ఏం అన్యాయం చేసింది. ఆడు ఫుల్ తాగొచ్చి ఆమె చెవు మొత్తం కొరికేసిండు. చెవు కొరికేసిండు. ఎంత అవస్థపడొచ్చా తల్లి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక అలాంటి వానికి దేవుడు మేలు చేస్తాడా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, మీకు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధిని గౌరవించండి. ఆమెన్. ఆమెన్. దేవుని సన్నిధిని గౌరవించండి. దేవుని మందిరానికి రండి. బైబిల్ గ్రంథంలో ఒక గూని పోయిన ఆమె దేవుడి మందిరానికి వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తుల వారు ఆ మందిరానికి వచ్చాడు. ఆయన ఆమెను చూసి ఆ గూని మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఆమెని సరిచేశాడు వెంటనే. ఎందుకంటే భగవంతుడు ఆయన. మరి అంతకు ముందుకు సేవకుడు లేడా? ఆ మందిరంలో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు బాగు చేయలే? దేవుడు దేవుడే, సేవకుడు సేవకుడే. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ గూని మీద చేయి పెట్టి ఈ సేవకుడే కనుక ఇట్లా సరి చేసి ఉంటే ఇప్పుడు ఎవరు దేవుడు అవుతాడు ప్రజలకు? అది న్యాయం కాదు. అందుకే ఎవరికి ఎంత మహిమ ఇవ్వాలన్న దేవుడు అంతే ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. వాక్యము బోధించి మిమ్మల్ని పరలోకానికి సిద్ధపరిచే బాధ్యతనే సేవకుంది. ఆమెన్. అలానే దేవుడు స్వస్థతలు చేయడా అయ్యా అంటే చేస్తాడు. కానీ స్పాట్ వెంటనే జరగాలి, వెంటనే జరగాలి. ఆమెన్. హల్లెలూయా. రేపు ఎల్లుండి 10 రోజులకు, నెల రోజుల, సంవత్సరానికి జరిగేది దేవుని వల్ల జరిగేటి కావయ్యి. ఆమెన్. ఒక దెయ్యం ఉందా, స్పాట్గా అప్పుడే వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చి పట్టొద్దిగా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మందిరానికి వచ్చాడు. ఆమెలో ఉన్నటువంటి 18 సంవత్సరాల దెయ్యం దురాత్మ ఏమైంది? ఆమెను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెంటనే జరిగింది కార్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలా కింద పడిపోవడమో, లేవడమో, లేచిన తర్వాత నీళ్లు చల్లడం ఇట్లుండదు. యేసు ప్రభుని చూస్తేనే ఆ దెయ్యాలు వెళ్ళిపోతాయి అంతే. దేవునికి మహిమ. ఓ దగ్గర దెయ్యం మాట్లాడాలని చూసింది యేసు ప్రభుతో. యేసు ప్రభు అన్నాడు, నోర్ముయ్ అన్నాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా యేసయ్య మహా గొప్ప దేవుడు అండి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడి మందిరంలో చాలా కార్యాలు ఉన్నాయి కనుక మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు త్వరగా చదవండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ఆనందించువాడు, ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. మనము దేవుడి మందిరానికి వస్తాం. మనం దేవుడి మందిరానికి వచ్చి మనము ఎవరి ఆలోచన చొప్పున నడవద్దు. మనం దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపాసకులు కూర్చున్న చోట మనము కూర్చోవద్దు. మరి ఏం చేయాలయ్యా అంటే దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని
యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచనలు, చాలా మంది దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. అవి ఇగో కొంతమంది దేవుడి మందిరానికి వస్తుంటారు, కానీ ఇంట్లో జరిగించుకునేటివన్నీ జరిగించుకుంటుంటారు. ఇంట్లో జరిగించేటి అన్నీ జరిగిస్తూనే ఉంటారు. ఒక ఆమె దేవుడి మందిరానికి వస్తుంది, అలా కుటుంబం మొత్తం, కానీ ఇంట్లో మాంత్రికులను తీసుకొచ్చి ఇంట్లో ఏం చేయాలో అవన్నీ చేపించుకుంటూ ఉంటారు అమావాస్య పున్నాల. ఇక వీళ్ళల్లో దేవుడు ఏం మేలు చేస్తాడు? చేయడండి. ఇలా కొంతమంది దేవుణ్ణి నమ్మాం, మరి బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంటారు, కానీ నమ్మేది ఎవరు నమ్ముతుంటారు? అపవాది సాతాను సంబంధమైన క్రియలే నమ్ముతుంటారు. కాబట్టి చాలా డేంజర్. దేవుని పిల్లలారా, వీటన్నిటినీ వదిలేయాలి. అపహాసకుల కూర్చున్న చోట కూర్చోవద్దు. దుష్టుల ఆలోచన అంట, దుష్టుల ఆలోచనలు చాలా చెడుగా ఉంటాయి, చాలా చెడుగా ఉంటాయి. అది వాక్యానుసారమైనది అయితేనే మనం వినాలి. వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా చెప్పారనుకో మనం వినొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా చెప్పారనుకో, ఎవరైనా సరే, ఎవరు చెప్పినా వినొద్దు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దెయ్యం కూడా అద్భుతాలు చేస్తుంది. కానీ దెయ్యం ద్వారా పరలోకం ఉంటుందా? కానీ దేవుని ద్వారా పరలోకం ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. మీ అందరికి పరలోకం కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మోషే గారి దగ్గరికి వస్తే, ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసించిన వాడు, గొప్ప చదువు చదివినవాడు, కానీ ఏం లాభం అండి? ఒక వ్యక్తిని చంపి పాతేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా 40 సంవత్సరాలు పారిపోయాడు. మిద్యాను దేశంలో అరణ్య బ్రతుకు బ్రతికాడు. 40 సంవత్సరాలు అరణ్య బ్రతుకు, చాలా చిత్రహింసలు పడ్డాడు. ఆ తర్వాత దేవుడు దర్శించి దేవుడు బోధించాడు. దేవుడి దర్శనం ద్వారా దేవుడు బోధించిన బోధను పట్టుకొని ఆ బోధ ప్రకారం నడిచాడు. అద్భుతంగా ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మీ పిల్లలకు చదువులు చదివిద్దని నేను అంటలేను, చదివించండి. కానీ దానికంటే ఎక్కువగా మీరు ఏం చేయండి? దేవుని పట్ల భక్తి నేర్పించండి. ఆమేన్, ఆమేన్. అది మీ కుటుంబాల క్షేమం, మీ పిల్లల క్షేమం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనుకున్న ఒక నిర్ణయం, దేవుని ప్రజల కొరకు నేను శ్రమ పడతాను, కష్టపడతాను, రాబోయే ప్రతిఫలం బహుమానం కొరకు నేను ప్రాకులాడతానని ప్రయాణం చేశాడు. బహుమానం అంటే ఏంటిది? పరలోక రాజ్యమే. పరలోకం కొరకు పోరాడాడు. అబ్రహామయ్య గారు కూడా అంటాడు, ఈ ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఇదిగో దేనికి శిల్పకారి అయి ఉన్నాడో, దేనికి పునాది వేశాడు, ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటాడు అబ్రహాం. అంటే అబ్రహామయ్య గారు చాలా డబ్బున్నోడే, చాలా మంది పనివారు కలిగి ఉన్నోడే, కానీ దేని కొరకు ఎదురు చూశాడు? పరలోక రాజ్యం కొరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, మనం దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి, కానీ ఈ తూచమైన వాటిని పట్టుకొని మనం ఫాలోఅప్ కావద్దు. మనకు అవసరం లేదు ఆ కట్షిప్లు. ఒక ఇంటికి పోతే కట్షిప్ కడుపు మీద కప్పారు, పాపడు కడుపు మీద. ఎక్కడ బైబిల్ గ్రంథంలో మనం పెద్దగా, అంటే అపోస్తులు కానీ యేసు ప్రభు కానీ దాని గురించి ప్రచారం చేయలేదు. ఎక్కడ పండ్లు ప్రార్థన చేసుకొని తినంటే, నీ అంతలో నువ్వు ప్రార్థన చేసుకొని తింటే అది వేరు. కానీ ఒక సేవకుడు ప్రార్థన చేసి ఇస్తే గర్భం తెరబడుతుంది అంటే 127వ కీర్తన గ్రంథం 2వ వచనాన్ని తీసేయాలి, బైబిల్లోకి వెళ్ళి తీసేయాలి. దేవుని పిల్లలరా, బైబిల్ సెలవిస్తుంది గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని ఉన్నది, కానీ పండ్లు ఇచ్చే బహుమానం అని లేదు ఎక్కడ. ఆమేన్. ఈరోజు చాలా రకాలుగా సంఘాల్లోకి వచ్చాయి, వాటి ద్వారా మీరు మోసపోతున్నారు. కొంతమంది వాటి ద్వారా మీరు విశ్వాసము
వాటి మీద మీ విశ్వాసం ఉంచారనుకో, మీరు తప్పిపోతారు. జాగ్రత్త. దేవుని మార్గాన్ని తప్పిపోతారు. చివరికి యేసు ప్రభు ముందు నిలబడితే మత్తయి సువార్త 7:21 ప్రకారం నిత్య నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అయ్యా నీ నామాన దెయ్యాలు ఎలగొట్టాం, ప్రవచించాం, అద్భుతాలు చేశాం అంటే యేసు ప్రభు అంటారు, నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు, మీరెవరో నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చి పిచ్చిగా వేటిని పడితే వాటిని నమ్మొద్దు. వాక్యం ఉందా, వాక్యానుసారమా అడగండి. ఒకవేళ నీ దగ్గర అంత టాలెంట్ లేదా, వదిలేయ్. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గర అంత టాలెంట్ ఉందా, అడుగు. ఎందుకు చెప్తున్నా, వాక్యం ఉందా, నువ్వు చేసిన దానికి చూపించి ఒక్క మాట కూడా చూపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చెప్పింది ఒకటే, దివారాత్రులు మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి, జాగారాలు చేయండి, ఉపవాసం ఉండండి. మార్కు సువార్త 16:15 ప్రకారం మీరు సువార్త చేయండి. ఆమేన్. ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం దేవుని మందిరానికి రండి. పరిచర్య, అపోస్తల కార్య గ్రంథం 6-7 అధ్యాయాల ప్రకారం పరిచర్య చేయండి. దేవునికి మహిమ. హల్లెలూయా. వీటన్నిటిని వదిలిపెట్టి పనికి మాలిన వాటి ఎంట పడ్డరిగా. కాబట్టి వాటి ఎంట మనకు అవసరం లేదు అవన్నీ, నాకు తెలిసి. దేవునికి మహిమ. దేవుని వాక్యమే ప్రాముఖ్యము. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తే దాని ప్రకారం బ్రతుకుదాం. ఆమేన్. దేవుడు ఏం చెప్పిండో దాని ప్రకారం జీవిద్దాం. దేవుడు ఏం చెప్పిండో దాంట్లో నిలబడదాం. దేవుడు ఏం చెప్పిండో దాని ప్రకారం బ్రతుకుదాం. ఆమేన్. హల్లెలూయా. లేదయ్యా ఆయన ద్వారా ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇది ఇట్లా అంటే వాక్య వ్యతిరేకం అయితే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎంతనో జరగండి. ఆమేన్. హల్లెలూయా. ఎంత పెద్దోళ్ళు కాని వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తుంటాడు, దినదినం తన వాక్యాన్ని బోధించి 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 మిమ్మల్ని ఒక సువర్ణంగా మార్చి చివరికి యేసు ప్రభు రాకడలో ఎత్తబడేటట్టు చేస్తాడు. మీ ఇంట్లో ఎవరన్నా ఒకరు మిస్ అయ్యారనుకో, వాళ్ళు ఎక్కడ పడతారు, నిత్య పాతాళం, అగ్నిగుండంలోకి దిగిపోతారు. కాబట్టి అక్కడికి వెళ్ళడము, నీ పిల్లలు వెళ్ళడం నీకు ఇష్టం లేదంటే వాళ్ళని తీసుకురా మందిరానికి, నడిపించు. దేవునికి మహిమ. హల్లెలూయా. మోకాలేద్దాం, చేతులెత్తుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.